అయితే తనుజ ఎందుకు 'బిగ్ బాస్' విన్నర్ కాకూడదు అని నేను అనుకుంటున్నానో నేను చెప్తాననమాట. ఎందుకంటే లాస్ట్‌లో ఇప్పుడు తనుజ ఇంకా ఇమాన్యుయల్. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో తనుజ, ఇమాన్యుయల్ ఉన్నారనుకోండి. ఇప్పుడు తనుజని విన్నర్‌గా డిక్లేర్ చేశారు. అయితే అక్కడ మనకేం థాట్ వస్తది? 100% స్ట్రైక్ రేట్ ఉంది గేమ్స్‌లో ఎవరిది? ఇమాన్యుయల్‌ది. తనుజ ఏం ఆడింది గేమ్స్‌లో? 95% గేమ్ ఆడితే 95% కంప్లెయింట్‌లో ఉంటాయి తనుజపై. అక్కడ గేమ్ ఉండదు. ఉట్టి ఆర్గ్యుమెంటే ఉంటది. అక్కడ ఇమాన్యుయల్‌ది మనకు గేమ్ కనిపిస్తది. 100% గేమే కనిపిస్తది. ఆర్గ్యుమెంట్ గేమ్ అయిపోయిన తర్వాత కనిపిస్తది. గేమ్‌లో ఆర్గ్యుమెంట్ ఎవరిది కనిపిస్తది? తనుజది కనిపిస్తది. ఇప్పుడు ఒకవేళ విన్నర్ అయితే ఎవరు అవ్వాలి? ఇమాన్యుయల్ అవ్వాలి. నేను చెప్తుంది నా ప్రకారం ఇమాన్యుయల్ అవ్వాలి. ఒకవేళ తనుజ అయితే నెక్స్ట్ ఫీల్ అవుతారు. చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంత కష్టపడి ఆడింది ఇమాన్యుయల్. ఆర్గ్యుమెంట్‌తో ఆడింది తనుజ. అలాగని తనుజ విన్నర్ క్వాలిటీ లేదనట్లే. ఉంది. కాపోతే కొన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే తనుజ మనకు నచ్చుతదేమో. అది. అయితే మీ ప్రకారంగా విన్నర్ ఎవరవుతారో కింద కామెంట్ చేయండి.